రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 13 ఏళ్ల అహర్నిశల కృషి ఫలితమే రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఆమోదమని, ఇదెన్నటికీ మరపురాని ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో టీడీపీ పిఠాపురం నియోజకవర్గ కార్యాలయం వద్ద వర్మ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీపాలు, కాగడాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు మిఠాయిలు పంచారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోందన్నారు. చంద్రబాబుకు, లోకేష్ కు, మోడీకి, కూటమి నేతలకు మన రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఏదైనా ఒక నాయకుడు కష్టం ఏంటంటే చంద్రబాబు కలల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధానిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం 13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధానిగా, శాశ్వత రాజధానిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. అమరావతి అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉంది. 15,000 కోట్ల రూపాయలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో. అదేవిధంగా ఏదైతే రైతులు నమ్మి 39,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో, మరి అందులో మిగిలిన 8,000 ఎకరాలు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి. అది చంద్రబాబు నమ్మించిన రైతులకి న్యాయం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి కూడా 25,000 కోట్లు, ఒక వ్యక్తి యొక్క విలువ, ఒక వ్యక్తి మీద నమ్మకం వల్ల 25,000 కోట్ల రాష్ట్రానికి ఆస్తి వచ్చింది. ఆ 25,000 కోట్లతోటి రాజధానిని అభివృద్ధి చెందిస్తారు. అదేవిధంగా అక్కడ దేశవ్యాప్తంగా పేరున్న బ్రాండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, బ్యాంకులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి, టూరిజం డెవలప్ అవుతుంది. అన్ని విధాలు అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్ వెళ్తే మనం 4 రోజులు ఏ విధంగా ఉండేవాళ్ళం, అమరావతి వెళ్తే 4-5 రోజులు ఉండి మా ఆనందంగా ఉండి అక్కడ చుట్టుపక్కల అభివృద్ధిని చూసి వచ్చే విధంగా మరి అమరావతి పరిగెడుతుంది. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లప్పుడూ సపోర్ట్ చేసిన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సపోర్ట్ చేసిన నరేంద్ర మోడీ గారికి కూడా నియోజకవర్గం తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ రోజు 54 గ్రామాల్లో కూడా తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఈవేళ ప్రతి ఇంటి దగ్గర దీపం వెలిగించి ఎంతో ఆనందదాయకంగా కుటుంబం అంతా కూడా ఉన్నారని చెప్పి ప్రమిదలు వెలిగించి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.